నమస్తే. నేను అంజలి దాస్. ఈరోజు నేను ఒక మిస్టీరియస్ పెయింటింగ్ గురించి డిస్కస్ చేయాలని, నాకు ఈ పెయింటింగ్ చూస్తే చాలా క్యూరియస్గా ఉంది. ఈ పెయింటింగ్ చూసారా? ఈ పెయింటింగ్ ఒక మూన్ లాగుంది. అండ్ మూన్ జస్ట్ ఒక విష్ణునామము, శివలింగము, ఇంకా మీకు ఏమైనా కనపడుతున్నాయా? సో ఈ పెయింటింగ్ లోపల ఏముందో చూద్దాం రండి. ఎస్ ఎస్ ఇది ఒక ఫేస్ లాగా ఉంది, కానీ ఫేస్ కాదు, ఇది ఫిష్. అండ్ ఇది శివలింగం, తర్వాత మూన్ పైన, అండ్ ఇక్కడంతా ఆవులు, టెంపుల్స్, ఇక్కడ ఒక శివలింగం లాగుంది, అండ్ నంది. సో ఇది ఈ పెయింటింగ్ చూడగానే నాకు చాలా, అంటే చూడగానే నాకు ఏదో సంథింగ్ కనపడుతుంది, కానీ ఏంటో అర్థం కాలేదు. దీని లోపల ఏమున్నాయి చూద్దాం రండి. ఎస్, ఇక్కడ అన్నీ ఆవుల గుంపు అన్నమాట. ఇక్కడ ఒక చేప, తామర పువ్వు లాంటి ఫిష్, ఇక్కడ హ్యాంగింగ్, ఇక్కడ ఒక కార్నర్లో గుడి. సో అది ఇంకా ఏంటి, ఇక్కడ ఒక కొండలు అన్నమాట, కొండ ప్రాంతము ఇట్లా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో లుక్ ఎట్ దిస్. అండ్ ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో దాక్కున్న ఆవులు గుంపు అన్నమాట. సో ఆవులు, సో ఇదంతా గుళ్ళు. ఇక్కడ శివలింగం లాగున్న తామర పువ్వులు చూసారు కదా, ఇలా యూ షేప్లో తామర పువ్వు, మధ్యలో ఒక పువ్వు, శివలింగం కాదు, సారీ, త్రిశూలం లాగా 3 పువ్వులు. సో అదే, ఇంకా ఇక్కడ ఫిష్. ఇంతవరకు నేను చెప్తున్నా. అండ్ మిస్టీరియస్, అందుకే అలా అన్నమాట, మిస్టీరియస్ అని. చూసారు కదా, గుడి, ఇక్కడ చేప, తర్వాత శివలింగంలో కూడా చాలా చాలా చిన్న చిన్న బిల్డింగ్స్, ఒక ట్రీ. ఇది అంజయ్య నాయక్ పెయింటింగ్. సో అంజయ్య నాయక్ పెయింటింగ్లో చూసారు కదా, ఈ మిస్టీరియస్ బ్యూటిఫుల్ పెయింటింగ్లో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇన్ని ఎలిమెంట్స్ దాచుకున్న ఈ పెయింటింగ్ ఎలా ఉంది అంటే, ఒక విష్ణువు, ఒక శివుడు కలిసి ఉన్నట్టుంది. సో శివకేశవుల కలయిక ఈ పెయింటింగ్ అన్నమాట. సో నాకు అది అలా అనిపించింది. దీనికి స్టోరీ ఏముందంటే, నాకు తెలిసి అయ్యప్ప జననంలో ఈ శివు డివైడింగ్ అన్నాడు కాబట్టి, అక్కడ శివుణ్ణి పార్వతి ఇద్దరు కలిపి ఒక టాపిక్ చేస్తున్నా అన్నాడు కాబట్టి, ఇక్కడ విష్ణువు ఏంటి, అక్కడ శివలింగం ఏంటి అని డౌట్ నాకు రేజ్ అయింది. సో ఆ డౌట్ని నేను క్లారిఫై చేసుకోవడం, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అయ్యప్ప స్వామి జననానికి కారణభూతులు శివకేశవులు. ఎందుకు శివకేశవులు అంటే, ఒక రాక్షస సంహారం కోసం వాళ్ళు ఇద్దరు కలిపి, మాయ అండ్ శివుడు కలిపి అయ్యప్ప స్వామి ఉద్భవానికి, జననానికి కారణమవుతారనమాట. సో ఇదొక లోక కళ్యాణం కోసం జరిగిన కలయిక అన్నమాట. సో దాన్ని ఇండికేట్ చేసుకుంటూ ఇటుపక్క ఆవులు, ఇటుపక్కేమో నంది అన్నమాట, తామర పువ్వులు. సో ఇది నాకు అర్థమైన వరకు ఈ పెయింటింగ్ చూడాలంటే, ఇది కొండలాగా కనబడుతుంది, మూన్లాగా కనబడుతుంది, కానీ ఈ పెయింటింగ్ వేసిన అంజయ్ నాయక్కి హ్యాట్స్ ఆఫ్. హీ డిడ్ ద రాక్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అంజీ. అండ్ కీప్ వర్కింగ్ అంజీ. ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ వేయాలి, చాలా
చాలా టాపిక్స్ తేవాలి. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ.